పిలవకుండా మనల్ని పలకరించే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే సూర్య భగవానుడు. నువ్వు పిలవబడలే, నువ్వు పూజ చేయబడలే, నువ్వు వ్రతాలు చేయబడలే, అయినా సూర్యుడు రోజు వస్తాడు, వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ సూర్యుడితో కొంత సమయం గడిపే పరిస్థితి మన పిల్లలు, మన భవిష్యత్ తరం అందరికి కూడా అలవాటు కావాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ సూర్యరశ్మి బాగా ఉంటే ఆ తర్వాత D3లు, ఆ విటమిన్లు, ఈ విటమిన్లు వేసుకోవాల్సిన పరిస్థితి మనకు రాదు. అందుకని ప్రకృతితో కలిసి జీవించాలి. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నీరు, ఈ చెట్లు, ఈ గాలి, ఇవన్నీ ప్రకృతి మనకు ఉచితంగా ఇస్తున్నవి. వాటిని మనం సరిగా ఉపయోగించుకుంటే మన భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది, మనం ఆరోగ్యకరంగా కూడా ఉంటాం. అందుకని పిల్లలందరూ కూడా దయచేసి సూర్యోదయంతో లేయడం, సూర్యాస్తమానికి పనులు పూర్తి చేసుకోవడం, చంద్రుడిని దర్శనం చేసుకోవడం, చల్లగా హాయిగా మనసుకు నచ్చిన విధంగా నిద్రపోవడం. ఈ మధ్యలో ఉదయాన్నే లేచిన తర్వాత కాస్త వ్యాయామం చేయడం. వ్యాయామం చేసిన తర్వాత నీ శారీరక దారుఢ్యం వస్తుంది, నీకు మానసిక వికాసం కూడా వస్తుంది. దాంతోపాటు మనం తినే వాటిలో మన భారతీయ వంటలు తినాలి మనం. ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ మన వంటలు కాదు. ఈ పాశ్చాత్య అలవాటు చేసుకొని దాంతో ఇబ్బందులు వస్తున్నాయి, జబ్బులు కూడా కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి, రకరకాల జబ్బులు మనం ఎత్తుకుంటూ వస్తున్నాయి. భారతీయ సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్న మన ఆహారపు అలవాట్లు మనం చేసుకుంటే మన ఆరోగ్యం నిండుగా మెండుగా ఉంటుందనే విషయాన్ని యువతకు మనం తెలియజేయడానికి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే పచ్చనము చేసిన ఆహారం, కుక్డ్ ఫుడ్, అది చాలా ఆరోగ్యానికి మంచిది. కానీ ప్యాక్డ్ ఫుడ్ అయితే ఉందో అది ఏమాత్రం కూడా మంచిది కాదు. మొన్న ఒక అబ్బాయి అన్నాడు నాతో, ఏమంటే సార్ ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అని. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ రా బాబు, అర్థం చేసుకోని చెప్పాను నేను. ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్, ఇట్ హ్యాస్ టు బి కుక్డ్ ప్రాపర్లీ. దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు కూడా దాన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మౌలికమైన విషయాల గురించి నేను ప్రతి దగ్గర చెప్తూ ఉన్నాను. ఉదయాన్నే లేయండి, సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి, ఆ తర్వాత కాసేపు వ్యాయామం చేయండి, ఆ తర్వాత భారతీయ వంటకాలు భుజించండి, భారతీయ సాంప్రదాయమైన దుస్తులు వేసుకోండి, భారతీయ కట్టుబాట్లు ఎత్తున్నాయో వాటిని గుర్తించండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మన నవతరం యువతరం దారి తప్పుతూ ఉంది. పాశ్చాత్య సంస్కృతి వైపు కొంత ఆకర్షింపబడుతూ ఉంది, అది లాగుతోంది మనల్ని. దాని వైపు మనం మళ్ళకూడదు. ఎందుకంటే మన పూర్వీకులు ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు, ప్రపంచానికి. ఇది నేను చెప్పేది కాదు. నలంద, తక్షశిల, విక్రమశిల ఈ విశ్వవిద్యాలయాల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చి విద్యార్థులు ఇక్కడ చదివేవాళ్ళు.